నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముందే నిర్వహిస్తోంది. చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. నిజానికి చూస్తే ఎన్నికలలో అభ్యర్థులను ప్రకటించి వారిని వేదిక మీద తమ పక్కన పెట్టుకుని జనానికి ఓటు వేయమని అడగడం సంప్రదాయ రాజకీయ విధానం. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇంకా ప్రకటించలేదు. కానీ లోకేష్ శంఖారావం పేరుతో ఉత్తరాంధ్రలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. లోకేష్ సభలకు పెద్ద ఎత్తున ఖర్చు అయింది. దానిని టికెట్ రేసులో ఉన్న ఆశావాహులే భరించాల్సి వచ్చింది. అలా ప్రతి నియోజకవర్గంలో ఉన్న 2-3 నాయకులు భరించి శంఖారావం సభలకు జనాలను సిద్ధం చేశారు. అయితే లోకేష్ తమకు టికెట్ ప్రకటిస్తారని భావించిన ఆయన ఎవరి పేరు చెప్పకుండా తన రాజకీయ ప్రసంగాన్ని చేసుకుంటూ వెళ్లిపోయారు. దాంతో ఆశావహులు పూర్తిగా నిరాశలో పడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మొదలు పెడితే విశాఖ జిల్లా వరకు ఇదే పరిస్థితి. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడిగా పార్టీ కీలక నేతగా లోకేష్ ను కలిస్తే తమకు టికెట్టు దక్కుతుందని భావించిన వారంతా డీలా పడిపోయారు. అంతేకాదు, ఎన్నికల కంటే ముందే జరిగిన సభల్లో ఖర్చులు తడిసి మోపెడయ్యాయని కూడా ఆవేదన చెందుతున్నారు. లోకేష్ శంఖారావం సభలు నిర్వహించడం వెనుక కారణాలు టీడీపీ అధినాయకత్వానికి స్పష్టంగా తెలుసు. చినబాబును జనంలోకి పంపించి ఉత్తరాంధ్రలో సైకిల్ జోరు పెంచాలన్నది ఆ పార్టీ ఉద్దేశం. టికెట్ల వ్యవహారమంతా అధినేత చంద్రబాబు చూసుకుంటున్నారని అంటున్నారు. లోకేష్ పార్టీ ప్రచారం చేయడానికి వచ్చారు అన్నది పార్టీ ముఖ్యుల మాటగా ఉంది. అయితే గతంలో యువగళం సభల్లో లోకేష్ తాను కాలు పెట్టిన ప్రతి నియోజకవర్గంలో కొందరు నేతలకు హామీ ఇచ్చారు. అయితే వారిలో ఎవరికి టికెట్ దక్కుతుంది అన్నది తెలియదు. కానీ ఈసారి శంఖారావం సభలకు రాకముందే లోకేష్ టికెట్ల విషయంలో జోక్యం చేసుకోలేదని గట్టిగా నిర్ణయించుకున్నారని అంటున్నారు. దాంతో ఉత్తరాంధ్రలో ప్రతి నియోజకవర్గంలో మాత్రం తమ్ముళ్ల హుషారు శంఖారావంలో పెద్దగా కనిపించకుండా పోయింది. ఇక లోకేష్ పార్టీ ప్రచారానికి వచ్చారు. జనంలో దాని ప్రభావం ఎంత ఉందన్నది చూస్తే కనుక దానికి కూడా మిశ్రమ స్పందన కనిపిస్తోంది. లోకేష్ వెళ్లిన ప్రతి నియోజకవర్గంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మీద, మంత్రి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను మొదలుకొని పార్టీలో ఉన్న స్థానిక నాయకుల వరకు అందరి మీద విమర్శలు చేయడంతోనే శంఖారావం సభ సాగిపోయిందని పెదవి విరుపులు సొంత పార్టీ నుంచే వినిపించాయి. ప్రత్యర్థి పార్టీని విమర్శించేందుకు, సెటైర్లు వేసేందుకు, పంచులు పేల్చేందుకు చినబాబు ఆరాటం కనిపించింది అని అంటున్నారు. అదే సమయంలో తమ పార్టీ గతంలో ఏం చేసింది, రేపటి ఎన్నికల్లో ఏం చేయబోతుంది అన్నది ఆయన పూర్తిగా వివరించలేకపోయారు అన్నది అంతా అంటున్న మాట. ఎన్నికలు దగ్గర పడిన వేళ విమర్శలు తగ్గించి సొంత పార్టీ గురించి చెప్పుకుంటే బాగుండేది అన్న భావన వ్యక్తమవుతోంది. మరోవైపు చూస్తే ఉత్తరాంధ్రకు వైసీపీ ఏం చేసింది అంటూ లోకేష్ చేసిన విమర్శలు టీడీపీకి కూడా తగిలినట్లే అని అంటున్నారు. తెలుగుదేశం అత్యధిక కాలం రాష్ట్రాన్ని పాలించింది. అయితే ఆ పార్టీ ఏలుబడిలో ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలుగా ఉన్న ప్రాంతాలకు ఏం చేసింది అన్నది సగటు జనం నుంచి వస్తున్న మాట. ఇక లోకేష్ విమర్శలను వైసీపీ నాయకులు కూడా ఎక్కడికక్కడ తిప్పికొట్టారు. శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు 4,000 కోట్ల రూపాయలతో నిర్మించడం, పలాసలో కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషల్ ఆసుపత్రి, ఉద్దానం సహా అనేక కిడ్నీ బాధిత గ్రామాలకు రక్షిత మంచినీరును అందించింది వైసీపీ ప్రభుత్వం కాదా అని జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ప్రతి గ్రామంలోనూ ఈ రోజు అభివృద్ధి జరిగిందని టీడీపీ నేత లోకేష్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో లోకేష్ పర్యటనలో జిల్లా మంత్రులను విమర్శించారు. ఇంకులేని పెన్ను ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర వద్ద ఉందంటూ సెటైర్లు వేశారు. దానికి రాజన్న దొర ధీటుగానే బదులిస్తూ తనతో లోకేష్ వస్తే జిల్లాలో సాగుతున్న అభివృద్ధి ఏంటి అన్నది చూపిస్తానని సవాల్ చేశారు. ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అయితే వైసీపీని ఓడించే శక్తి టీడీపీకి లేదని, లోకేష్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలో కూడా లోకేష్ విమర్శలకు మంత్రి గుడివాడ అమర్నాథ్ నుంచి పదునైన సమాధానం దూసుకుని వచ్చింది. లోకేష్ని ఏకంగా బ్యాక్డోర్ పొలిటీషియన్ అంటూ గుడివాడ గాలి తీసేశారు. తాను స్వయం ప్రతిభతో ఎదిగి మంత్రిగా ఉన్నానని గుడివాడ చెప్పడం గమనార్హం. ఇలా కనుక చూస్తే లోకేష్ ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నేతలను విమర్శిస్తూ వారి నుంచి విమర్శలు ఎదుర్కొంటూ శంఖారావం పూర్తి చేశారు. అయితే ప్రజలకు టీడీపీ యువనేతగా ఆయన ఏం చెప్పారు, అది ఎంతవరకు పార్టీ సందేశంగా చేరింది అంటే మాత్రం నిరాశజనకంగానే ఉంది అన్నది ఒక కఠిన విశ్లేషణ. ఉత్తరాంధ్ర జిల్లాలు ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలు, ఇప్పుడు వాటికి బీటలు వారాయి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.